Hi students, welcome to my YouTube channel. In this video, pair of linear equations in two variables chapter, the 2 marks questions. Check whether the given pair of linear equations intersecting at a point are parallel lines or coincident lines. ఇచ్చినటువంటి ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిన ప్రతి ప్రాబ్లంలో కూడా వాటిని వెరిఫై చేయాలి. అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ ఫామ్ చేస్తాయా, లేదా కోఇన్సిడెంట్ లైన్స్ని ఫామ్ చేస్తావో చూడాలి. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ద జనరల్ ఫామ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఓకే, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ రెండు కూడా జనరల్ ఫామ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్. ఇప్పుడు వీటికి గ్రాఫ్ గీసినప్పుడు లేదా వాటి యొక్క రేషియో, ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో, వై కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో అండ్ కాన్స్టెంట్స్ యొక్క రేషియో తెలుసుకున్నప్పుడు ఫస్ట్ దానిలో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. థర్డ్ది తెలుసుకున్నా ఓకే, తెలుసుకోకపోయినా ఓకే. అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో వై కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోకు నాట్ ఈక్వల్ అయితే ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేస్తాయి గ్రాఫ్ పేపర్ పైన. దే హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్. వాటిని ఏమంటాం అంటే కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. గుర్తుంచుకోండి, వీటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో వై కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోకి నాట్ ఈక్వల్ అయితే యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. వాటిని కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. సెకండ్ వన్, ఒకవేళ ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో వై కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోకు ఈక్వల్ అవుతూ కాన్స్టెంట్స్ యొక్క రేషియో నాట్ ఈక్వల్ అయితే సెకండ్ కండిషన్ బాగా చూడండి, ప్యారలల్ లైన్స్ ఫామ్ చేస్తాయి. దే హ్యావ్ నో సొల్యూషన్. ఎందుకంటే ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ వచ్చినావో అవి ఇంటర్సెక్ట్ కావు కాబట్టి సొల్యూషన్ అనేది పాసిబుల్ కాదు. వీటిని ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. థర్డ్ వన్ వచ్చేసి మూడు కూడా ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో, వై కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో, కాన్స్టెంట్స్ యొక్క రేషియో మూడు కూడా ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, గుర్తుంచుకోండి ఇవి. 2x plus y minus 5 equal to 0, 3x minus 2y minus 4 equal to 0. These two are the pairs of linear equations intersecting at a point or parallel or coincident lines. Verify. ఇప్పుడు ఇచ్చినటువంటి లైన్స్ రాసుకుని అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేస్తాయా, ప్యారలల్ లైన్స్ని ఫామ్ చేస్తాయా, కోఇన్సిడెంట్ లైన్స్ని ఫామ్ చేస్తావో చూపించాలి. సో ముందుగా రైట్ ద గివెన్ ఈక్వేషన్స్. సో 2x plus y minus 5 equal to 0, 3x minus 2y minus 4 equal to 0. నెక్స్ట్ వన్ ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ రాసుకోవాలి. సెకండ్ దాంట్లో కూడా ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్స్ రాసుకోవాలి. సో ఇప్పుడు రాసుకుందాం. సో ఫస్ట్ దాంట్లో చూసినట్టయితే ఎక్స్ కోఎఫిషియంట్ 2 అవుతుంది, 2. సెకండ్ దాంట్లో వై కోఎఫిషియంట్ ఏం లేకుంటే 1 ఉంటుంది, సో +1. కాన్స్టెంట్ వచ్చేసి -5. సో 3. వై కోఎఫిషియంట్ b2 అనేది -2, కాన్స్టెంట్ -4. సో గుర్తుతో సహా రాసుకుందాం. నెక్స్ట్ మనకి కావాల్సింది రేషియో a1/a2. a1/a2 ఈక్వల్ టు 2/3. a1 ఈజ్ ఈక్వల్ టు 2, a2 ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి a1/a2 ఈక్వల్ 2/3. నెక్స్ట్ ఇది b1/b2. b1/b2 ఈక్వల్ టు 1/-2. 1/-2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకే, నెక్స్ట్ ఇది c1/c2. c1/c2 ఈక్వల్ టు -5/-4. ఓకే, 5/4. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు c1/c2తో మనకు అవసరం లేదు. తెలుసుకున్నా ఓకే, తెలుసుకోకపోయినా ఓకే. మరి ఇప్పుడు ఏమొచ్చింది మనకి, a1/a2 ఏమో 2/3 వచ్చింది, b1/b2 ఏమో -1/2 వచ్చింది. సేమ్ వచ్చిందా, డిఫరెంట్ వచ్చిందా? డిఫరెంట్ వచ్చింది. సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో దేర్ ఫోర్ ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అవుతుందో ఫస్ట్ కండిషన్
ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఎప్పుడైతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేసినావో దే హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. వాటిని ఏమంటాం? కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. దే హ్యావ్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్. దిస్ ఈక్వేషన్స్ హ్యావ్ ఓన్లీ వన్ యూనిక్ సొల్యూషన్. ఓకేనా? ఫస్ట్ A1 B1 C1 స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. A1 B1 C1 A2 B2 C2 ఈ విధంగా రాసుకోండి. A1/A2 B1/B2 C1/C2 తెలుసుకోండి. మరి అవి ఈక్వల్ వచ్చినా నాట్ ఈక్వల్ వచ్చినా చూడండి. నాట్ ఈక్వల్ వచ్చినట్టయితే ఫస్ట్ రెండు నాట్ ఈక్వల్ వచ్చినట్టయితే దే హ్యావ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, అలాగే దే హ్యావ్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్. 3x + 4y = 2, 6x + 8y = 5 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మరి సేమ్ వెరిఫై చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకుందాం. 3x + 4y = 2, 6x + 8y = 5. నెక్స్ట్ వన్, దానికంటే బిఫోర్ మనం ఏం చేయాలి ఇక్కడ అంటే స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. 3x ఫస్ట్ x టర్ము, తర్వాత y టర్ము, కాన్స్టెంట్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే -2 = 0. అలాగే 6x + 8y - 5 = 0. ఓకే, సో ఇప్పుడు A1 = 3, A2 = 4, A1 = 3, B1 = 4, C1 = -2. సేమ్ A2 = 6, B2 = 8, C2 = -5. ఓకే, సో A2 B2 C2 రాసుకున్నాం. నెక్స్ట్ ఇది A1/A2 3/6, 3/6ని డివైడ్ చేస్తే 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇది B1/B2, B1 ఎంత ఉంది ఇక్కడ చూడండి ఒకసారి 4/8, 4 1 = 4, 4 2 = 8, 1/2. సో రెండు ఈక్వల్ వచ్చినాయంటే ఖచ్చితంగా C1/C2 తెలుసుకోవాల్సిందే. -2 - 5, న్యూమరేటర్ డినామినేటర్లో మైనస్ క్యాన్సిల్ అయితే 2/5. మరొకసారి అబ్జర్వ్ చేయడం వచ్చింది. A1/A2 ఏమో 1/2 వచ్చింది, B1/B2 ఏమో 1/2 వచ్చింది, C1/C2 2/5 వచ్చింది. అంటే మొదటి రెండు ఈక్వల్ అవుతున్నాయి, మూడోది నాట్ ఈక్వల్ అయింది. సో A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. సో ఫస్ట్ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ప్యారలల్ లైన్స్ అవుతున్నాయి. దే హ్యావ్ no solutions. Given linear equations are represent parallel lines. So inconsistent and independent pair of linear equations. Inconsistent and independent pair of linear equations. These equations which have no solution. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్లో జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్పై క్లిక్ చేసి కూడా గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ సేమ్ 2x - 3y = 5, 4x - 6y = 10. ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు కూడా సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ ఈక్వేషన్స్. 2x - 3y = 5, 4x - 6y = 10. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లోకి మారుద్దాం. మరి స్టాండర్డ్ ఫామ్లో ఫస్ట్ 2x - 3y - 5 = 0. నెక్స్ట్ ఇది 4x - 6y - 10 = 0. ఓకే, స్టాండర్డ్ ఫామ్లో రాసుకున్నాక నెక్స్ట్ ఇది A1 B1 C1. A1 ఏమో 2 అవుతుంది, B1 -3, C1 -5. అలాగే A2 ఏమో 4, B2 ఏమో -6, C2 ఏమో -10 అవుతుంది. ఓకే, A1 = 4, B2 -6, C2 -10. నెక్స్ట్ ఇది A1/A2. సో A1/A2 చూడండి ఒకసారి. A1 = 2, A2 = 4, 2/4, 1/2. నెక్స్ట్ ఇది B1/B2 -3 -6, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే 3 1 = 3 2 = సో 1/2. నెక్స్ట్ C1/C2 -5 -10, 5 1 = 5 2 = సో 1/2. ఓకే, సో A1/A2 = B1/B2 = C1/C2 వచ్చింది కాబట్టి మూడు కూడా ఈక్వల్ వచ్చినాయి. మూడు ఈక్వల్ వచ్చినాయంటే థర్డ్ కండిషన్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. వాటిని ఏమంటాం? రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్. ఒక లైన్ పైన ఇంకో లైన్ వస్తుంది గ్రాఫ్ గీసినప్పుడు. దే హ్యావ్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్. మరి వీటిని ఏమంటాం అంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం.
మరి దిస్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్. ది ఈక్వేషన్ హ్యావ్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్. ఓకే, సో మనం ఇక్కడ 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకున్నాం. మరి ఇవి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు, లేదా వీటికి మరొక రకమైనటువంటి క్వశ్చన్స్ అంటే ఇక్కడ మరి లీనియర్ ఈక్వేషన్స్ లోపల యూనిక్ సొల్యూషన్స్, ప్యారలల్ లైన్స్ అని చెప్పి మనకి కోఎఫిషియెంట్స్ ఏబిసిలలో ఏదో ఒక నెంబర్ని మిస్ చేసి ఇవ్వచ్చు. మరి అటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.